చాలామంది ఏమనుకుంటారంటే ఆ ఫిషర్‌ని ఏమైనా చేస్తామేమో, ఫిషర్‌ని కుట్లేస్తామేమో, లేకపోతే ఫిషర్‌ని తీసేస్తామో అని అనుకుంటారు. బట్ ఫిషర్‌ని ఇక్కడ ఏం టచ్ చేయం. ఇక్కడ ఫిషర్‌ని టచ్ చేయకుండా ఏం చేస్తామంటే ఏదైతే యానల్ కెనాల్ టైట్ అయిపోయిందో దాని చుట్టుపక్కల ఉన్న కొన్ని స్ఫింక్టర్స్‌ని రిలీజ్ చేస్తామన్నట్టు. ఆ రిలీజ్ చేసే టెక్నిక్ ఏదైతే ఉందో ఎస్పెషల్‌గా టీఆర్‌హెచ్ అంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం చేసే టెక్నిక్ ఏదైతే ఉందో లాటరల్ స్ఫింక్టరాటమీ విత్ లేజర్. సో ఈ లేజర్‌లో చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి కోతకుట్లు ఉండవు. జస్ట్ లేజర్ ఫైబర్ ద్వారా ఆ ఫైబర్స్‌ని కట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ యానల్ కెనాల్ ఏదైతే టైట్ ఉందో ఈజీగా రిలాక్స్ అయిపోతుంది, వైడ్ అయిపోతుంది. అప్పుడు 3 ఫింగర్స్ ఈజీగా పడతాయి అన్నట్టు. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ డే మోషన్ పోయినప్పుడు ముక్కకుండా వెళ్తారు కాబట్టి ఆటోమేటిక్‌గా ఫిషర్ ఏదైతే ఉందో ఆటోమేటిక్‌గా హీల్ అయిపోతుంది అన్నట్టు. సో ఇది పర్మనెంట్ టెక్నిక్. కానీ మళ్ళీ నేనేం చెప్తానంటే ఇది ఒకసారి చేసినాము ఇంక నేను ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు, ఆల్కహాల్ తీసుకోవచ్చు, నాన్ వెజ్ తినొచ్చు, ఫ్రై ఐటమ్స్ తినొచ్చు అంటే కాదు. ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు టైట్ ఉన్న దాన్ని వెడల్పు చేసినాం. ఆ వెడల్పైన దాని నుంచైనా మోషన్ ఫ్రీగా వెళ్ళాలి. ఇంకా టైట్‌గానే పోతున్నారు అనుకోండి, అంతకంటే ఎక్కువ వెడల్పు చేయనీకి రాదు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ చేస్తే స్ఫింక్టర్స్ లూజ్ అయిపోయి ఓసారి ఇన్వాలంటరీ మోషన్స్ స్టార్ట్ అయిపోతాయి. కంట్రోల్ ఉండదు. సో ఖచ్చితంగా ఒకసారి సర్జరీ అయ్యింది అంటే మీరు తీసుకునే ఫుడ్‌లో ఖచ్చితంగా చేంజెస్ చేయాలని అర్థం. ఈవెన్ వాటర్ కావచ్చు, ఫైబర్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కరెక్ట్ క్యాలిక్యులేషన్ మెథడ్‌లో తీసుకోవడం వల్ల ఆ ఫిషర్‌ని పర్మనెంట్‌గా నిర్మూలించొచ్చు. ఇంకోసారి లైఫ్‌లో దరిదాపులకు రాకుండా చేసుకోవచ్చు అన్నట్టు.